యాగంటిలో ఉమామహేశ్వర స్వామి యాగశాల దగ్గర ఉన్నాము మనం ఇప్పుడు. ఇక్కడ హోమము నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు కూడా ఇక్కడ హోమాలు నిర్వహిస్తుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు శాంతి పూజలు వారి వారి యొక్క కోరికలను నెరవేర్చుకోవడానికి ఈ హోమాలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ ప్రస్తుతము ఒక జంట హోమం నిర్వహిస్తున్నారు. ఆ దృశ్యాన్ని మనం చూద్దాము. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, వివాహం, ఇలా చదువులు సకల చూడండి. ఇక్కడ నిత్య హోమం భక్తులు వచ్చి వారి యొక్క కోరికలు నెరవేర్చాలని హోమం నిర్వహిస్తున్నారు. రుద్రహోమం ప్రస్తుతం కొనసాగుతుంది. చూడండి, ఇది యాగశాల. ఇక్కడ ఉమామహేశ్వర యాగంటి ఉమామహేశ్వర క్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం నిర్వహించారు. నవగ్రహాలు, లక్ష్మీ నవగ్రహ, గణపతి, చండీ, రుద్ర హోమాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. చూడండి, ఇంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు ఈ హోమాన్ని. వివాహం, సంతానం, సకల కోరికలు నెరవేర్చాలని భగవంతుని మనసా వాచ కర్మణ వేడుకుంటూ ఈ శాంతి హోమాలు చేస్తుంటారు. యాగం అంటారు, క్రతువు అంటారు. పండితులను ఋత్వికులు అని కూడా ఈ హోమాలను నిర్వహించే వారిని ఋత్విక్ అని సంబోధిస్తారు. నమస్తే అస్వాయుధాయానాథాయ కృష్ణవే ఉభాభ్యాం తే నమో బాహుభ్యాం తవ ధన్వనే స్వాహా పరిజయ ధన్వనో హేతిరస్వాన్ ప్రదక్తుష్పదః అతో జైషదిస్తవారే అస్పన్నిదేహితం స్వాహా శంభవే నమః. నమస్తే అస్తు భగవన్ విష్ణేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః స్వాహా. నమో హిరణ్యవాహవేదే నాణ్యే శాంతిపదే నమః స్వాహా. నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాంపదే నమః స్వాహా. ఇంద్రాది దేవతలకు ఆశువు అంటే ఇది నైవేద్యంతో సమానము. ఆ భగవంతు ఆ దేవులకు నైవేద్యంతో స్వాహా అంటే ఆశువు ఇచ్చినట్లు. చివరగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించి హోమాన్ని పూర్తి చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరని కోరుతున్నాను. ఓం నమః శివాయ. ఓం స్వాహా.